ఇప్పుడు జనరల్‌గా ఎవరికి ఏ అక్షరాలు ఉంటే కలిసి వస్తుంది? లేదా అదృష్టం వరిస్తుంది వాళ్ళకి? కొన్ని సంఖ్యాశాస్త్రంలో అదృష్టకరమైన లెటర్స్ రెండున్నాయి. ఇంపార్టెంట్ 2 ఉంటాయి. ఒకటి ఎఫ్, 2 పి. సో అందరికీ ఇది వర్తించదు. చాలా అతి తక్కువ మందిలో అదృష్టకరమైన సంఖ్యలో పేరు ఉన్న వాళ్ళకి ఈ అక్షరం ఉపయోగపడుతుందా, ఉపయోగపడదని చాలా మందికి సందిగ్ధంలో ఉంటారు, అనుమానం ఉంటుంది. పిఎఫ్, ఎఫ్పి అనేది ఈ రెండు ఒకే సంఖ్యకి ఒకే నెంబర్కి చెందినటువంటి అక్షరాలు. సాటర్న్ అనమాట, శనీశ్వర స్వామి. పి అక్షరానికి ఉన్న ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి పేరే తీసుకోవచ్చు. సో అంతకుముందు ఆయన పేరు కళ్యాణ్ బాబు అని ఉంటుంది, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలో. సో ఎప్పుడైతే పవన్ అని యాడ్ అవ్వడం వల్ల మళ్ళీ పవన్ అనే పేరులో వి అనే ఉండదండి, డబ్ల్యూ ఉంటుంది. సో ఆ డబ్ల్యూ వల్ల కూడా ఆయనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే శత్రువులను కూడా సమభావనతో చూసి శాంతంగా మాట్లాడి కట్టడి చేసే శక్తి సామర్థ్యాలు పవన్ అనే పేరు, డబ్ల్యూ అనే పేరులో ఉంటుంది. సో అది ఆ డబ్ల్యూ అనే లెటర్ పవన్ కళ్యాణ్ గారి పేరులో ఉంది. పి లెటర్తో పాపులర్ అయ్యారు. పి లెటర్తో ఎవరినైనా తీసుకోండి పాపులర్ అవుతారు, కంపల్సరీ అవుతారు. కానీ అది అదృష్టకరమైన డేట్లో పుట్టి అదృష్టకరమైన సంఖ్యలో ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. లేదంటే పవన్ కళ్యాణ్ గారి జీవితం కూడా ఆషామాషి కాదండి. స్టార్టింగ్ నుంచి ఫస్ట్ సినిమా నుంచి చాలా కఠోరమైన శ్రమ పడుతూ ఆ స్థాయికి చేరుకోవడం అనేది చాలా అరుదైన విషయం, గొప్ప విషయం. సో అలాగే పాలిటిక్స్లో కూడా 10 సంవత్సరాలు 10 years ఎన్నో అవమానాలు, ఎక్కడికక్కడ అడ్డంకులు, వాటిని అన్నింటినీ దాటుకుంటూ స్టెబిలిటీగా ఒక మాట మీద నిలబడలేదు అని ఎన్నో వాదనలు మనం వినే ఉంటాం కదా. ఎంతోమంది ఎన్నో విధాలుగా వాదిస్తూనే ఉన్నారు. ఆయన విభేదించిన వాళ్ళు ఉన్నారు, ఆయన వదిలిపెట్టిన వెళ్ళిన వారు ఉన్నారు. సో ఆయన ఏదైతే అనుకున్నారో అది ఇప్పుడు సాధించారు, రుజువైపోయింది. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ బికాస్ పవన్ కళ్యాణ్ గారి పేరులో ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది 34 అండి. ఆయన పాలిటిక్స్కి రాకముందు నాకు తెలిసినటువంటి నా స్నేహితులు, అత్యంత సన్నిహితులకు మాత్రం చెప్పాను, ఆయన ఖచ్చితంగా అన్ని తెగించి పాలిటిక్స్లోకి వస్తారని చెప్పాను. నవ్వుకున్నారు వాళ్ళందరూ. సో ఆ తర్వాత కొద్ది నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారితో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన ట్రావెల్ అనేది అందరికీ తెలుసు. సో జనసేన అనే పార్టీలో జే అనే అక్షరం ఉందండి. అందుకు ఖచ్చితంగా జనసేనను కూడా బ్లేమ్ చేస్తూనే ఉంటారు, జే అనే లెటర్ ఉండడం వల్ల. సో పవన్ కళ్యాణ్ గారు జే అనే అక్షరం సంఖ్యాశాస్త్ర పరంగా ఒక నెగిటివిటీని క్రియేట్ చేస్తుంది. సో ఈ ప్రస్తావనని మీ దగ్గర తీసుకురావాలని చాలా ప్రయత్నించానండి, చాలామందిని సంప్రదించాను. కానీ ఏ ఒక్కరు మీ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కానీ మిమ్మల్ని కల్పించాల్సిన అవకాశం కానీ రానివ్వలేదు నాకు. సో మీకు చాలా కొంచెం దగ్గర వ్యక్తికి కూడా నేను ఒక లెటర్ అందించాను, ఆయన కూడా మీకు ఆ లెటర్ చేరవేయలేదు మీకు. సో మేబీ దీనివల్ల వాళ్ళకి ఏదన్నా నెగిటివ్ జరుగుతుందేమో, దీనివల్ల ఆయనకున్నటువంటి వాళ్ళిద్దరి మధ్యన ర్యాపో తగ్గుతుందేమో అనే భావన కూడా అయిండొచ్చు. సో వాళ్ళనేం బ్లేమ్ చేయట్లేదు. సమయం వచ్చేంత వరకు ఎవరైనా ఎదురు చూడాలి. సో ఇప్పుడు ఈ ఛానల్ ద్వారా జే అక్షరం గురించి, జనసేన పార్టీలో ఉన్నటువంటి జే అక్షరం గురించి కూడా విన్నవిస్తున్నాను. ఇది మీ వరకు వస్తే చాలా సంతోషం, ఎందుకంటే మీరు ఆస్ట్రాలజీని నమ్ముతారు. సో అలాగే న్యూమరాలజీ నమ్మమని నేను చెప్పట్లేదండి. న్యూమరాలజీ మీద నమ్మకం ఉంటే సో ఈ నెగిటివ్ లెటర్స్ ఉన్నటువంటి వాటిని కరెక్షన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే పిఠాపురంలో మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుడికి నేను మీ తరపున ఉచితంగా పేర్లు కరెక్షన్ చేయడానికి, లేదా పేర్లు మార్చడానికి, లేదా పుట్టే పిల్లలకి పేర్లు పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాను. అది మీరు యాక్సెప్ట్ చేస్తేనే జరుగుతుంది. సో నేను వచ్చి చేసినా అది ఆ క్రెడిబిలిటీ నాకు వస్తుంది. కానీ ఒక మహత్తరమైన వ్యక్తిగా ఎన్నో త్యజించి అవమానాలు ఎదుర్కొని కన్న తల్లిని ముందు తిట్టినా కూడా మీరు కాస్త నిగ్రహించుకొని ఇంత స్థాయికి వచ్చారంటే ఇలాంటి వ్యక్తి కాకుండా నేను ఎవరికి చేయాలి? సో కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్కి, సో ఆ నియోజకవర్గంలో ఎవరైనా సరే ఆయనకు ఓటు వేయని వ్యక్తి కూడా ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ఆయన నియోజకవర్గం అయింది, ఆయన గెలిచారు కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా సంఖ్యాశాస్త్ర పరంగా నేను ఫ్రీగా పేర్లు కరెక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ కమ్యూనిటీ అయినా పర్లేదండి, సంఖ్యాశాస్త్రాన్ని నమ్మి మీరు కనుక కరెక్షన్ చేసుకోగదలుచుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళాలి, వారు అనుమతిస్తే వారు అనుమతితో చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో కళ్యాణ్ గారు, నాకు ఒక్క చిన్న డౌట్ అయితే వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ గారి పేరులో పి అనే అక్షరం ఉంది. సో అది ఉంటే ఆయనకి కలిసి వస్తుంది అని చెప్పి అన్నారు. సో అది ఆయన 10 ఏళ్ళు అయింది ఆయన జనసేన పెట్టి రాజకీయాల్లోకి వచ్చి.
మరి పవన్ అనే అక్షరం ఉన్నప్పుడు ముందల నుంచే స్టార్టింగ్లోనే అదృష్టం అనేది ఉండాలి కదా, ఇంత 10 years గ్యాప్ ఎందుకు తీసుకుంది? ఇందాక చెప్పుకున్నాం కదండి, ఫస్ట్ ఆయన పేరు కళ్యాణ్ అని ఉన్నది, ఆ తర్వాత పవన్ అని యాడ్ అయింది. పవన్ అని యాడ్ అవ్వడం వల్ల అది కాస్త ఆలస్యంగా ప్రయాణం సాగింది. ఇప్పుడు ఫీవర్ ఉన్నప్పుడు ఒక టాబ్లెట్ వేసుకుంటారండి, ఆ ఫీవర్ తగ్గడానికి ఆ టాబ్లెట్ వెళ్ళాలి కదండి, బాడీలో వెళ్ళి స్ప్రెడ్ అవ్వాలి. సో బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా, అంటే హార్ట్ పంపింగ్ జరిగి నరాల్లో ప్రవహించిన తర్వాత ఆ ఫీవర్ అనేది క్యూర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, కొద్ది కొద్దిగా నెమ్మదిగా. అలాగే ఈ ప్రాసెస్ కూడా జరుగుతుంది.